రేణుక అదేవిధంగా సీతారాం అనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చక్కగా 3-4 సంవత్సరాలు అయింది. 3-4 సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు. వీళ్ళిద్దరూ కూడా చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివారు. చక్కగా మంచి జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెల్ అండ్ షెటిల్ కూడా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు పైసలు ఉన్న వాళ్ళే, మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఇదంతా బాగున్నా కానీ విధి ఈ రూపంగా వచ్చింది. అతనికే పాపం ఆ భర్త అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సడన్గా ఆత్మహత్య చేసుకుని చనిపోయేటప్పటికి ఏమైందని చెప్పేసి మొత్తం అందరికీ కూడా షాక్ గురయ్యారు. తీరా చూస్తే అతను ఎక్కడైతే చనిపోయాడో వాళ్ళు ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తే 19 పేజీల సూసైడ్ నోట్ దొరికిందన్నమాట. ఈ 19 పేజీల సూసైడ్ నోట్లోని తన భార్య గురించి అయితే పూసగుచ్చినట్టు ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ మొత్తం రాశాడు. అది ఏం రాశాడంటే, తన భార్య పెళ్ళైన తర్వాత ఏడాది కాలానికే ముగ్గురితోటి అక్రమ సంబంధం పెట్టుకుందని, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా అయితే ఎవరితో పడితే వాళ్ళతోటి శృంగారం చేసేదని. సో ఇటువంటి క్రమంలోనే వాళ్ళ ఫ్రెండ్తో శృంగారం చేస్తూ ఒక వీడియో కూడా చిత్రీకరించారని, ఈ చిత్రీకరించింది కూడా తన భార్యనని, చిత్రీకరించిన వీడియోని తన వాట్సాప్ నుంచి తన ఫ్రెండ్, తన ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉండో బాయ్ ఫ్రెండ్కి అయితే షేర్ చేసిందని, ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాడని, ఇన్స్టాగ్రామ్లోని అది అందరూ కూడా చూసి లాస్ట్కి ఇతను పంపించారని, ఇతను చూసి ఆ వీడియోని చూసి కృంగిపోయారని, ఇటువంటి బాధ ఏ భర్త కూడా రాకూడదని పాపం ఈ సూసైడ్ లెటర్లో రాశాడు. ముగ్గురు కాదు, దగ్గర ఇప్పుడు వరకైతే 6గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తన ఇష్టం వచ్చినట్లయితే ఎవరితో నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోయి శృంగారం చేస్తుందని పాపం బాధపడుతూ ఆ సూసైడ్ నోట్ రాస్తూ పాపం చనిపోయాడు. దాంట్లో ఒక కీలకమైన కొన్ని మాటలు రాశాడు. అది ఏంటంటే, రేణుక నీకేం కావాలి, నా ప్రేమ లేక శృంగారమా అని చెప్పి రాశాడనమాట. అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయికి అతని ప్రేమ ఎక్కడ కనిపించలే. సో ఒకవేళ ఆ అమ్మాయికి నిజంగానే వేరే అబ్బాయితో ఎఫెక్ట్ ఉంటే కనుక, వేరే అబ్బాయిని ప్రేమించుంటే కనుక ఒక వ్యక్తితోనే శృంగారం చేయాలి కదా. మరి ఆవిడ ఏకంగా ముగ్గురితో శృంగారం చేసింది అని చెప్పేసి ఇతను చెప్తా ఉన్నాడు. ముగ్గురితో ప్రూఫ్స్ కూడా ప్రూఫ్స్తో చెప్పాడనమాట. మరి ఈ విధంగా ఒక భర్తని మోసం చేసి పాపం ఈ విధంగా క్షోభించి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? మరి మీరే చెప్పండి, ఈ మహిళకి ఎటువంటి శిక్ష పడాలి? చాలామంది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చాలామంది ఇటువంటి మహిళలు ఉన్నారు. ఇటువంటి మహిళలందరూ కూడా నాకు తెలిసినప్పటికీ ఎలక్ట్ అవ్వాలి. ఎలక్ట్ అవ్వకపోతే కనుక మీ భర్తలు ఇదే విధమైన పరిస్థితి ఏర్పడిపోతుంది. దయచేసి ఇటువంటి అక్రమ సంబంధాల నుంచి దూరంగా ఉండండి. దూరంగా లేని పక్షంలోని ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పాపం చెప్పుకోలేని పరిస్థితిలోనే 19 పేజీలు సూసైడ్ లెటర్ రాసి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే రోజిస్తూ ఉన్నారు, నీకేం అన్యాయం చేసావు, మేము మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని. ఆ పిల్ల తప్పు చేస్తూ నువ్వు ఎందుకు చనిపోయావని. ఎందుకంటే అతను చనిపోయింది తన భార్యని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన భార్య తిన్న కాదని చెప్పేసి ఇంకో ముగ్గురితో సెక్స్ చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. పాపం నిజంగా అటువంటి బాధ అనుభవించి ఈరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీని గురించి అయితే మన ఆంధ్ర తెలంగాణలోని విపరీతమైన చర్చనీయమైంది. దీని గురించి ఫైనల్గా ఆ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరితో అయితే తిరిగింది, అదేవిధంగా వాళ్ళు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేశారన్నమాట, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో సహా. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ టాపిక్ మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా 10 మందికి అవగాహన వచ్చే విధంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.